సైందవ్ సూపర్ హిట్ తర్వాత హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. విడుదలకు ముందే పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ద్వారా సినిమాపై ఆసక్తిని కలిగించారు మేకర్స్. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం యూట్యూబ్లో రికార్డ్స్ సృష్టిస్తోంది గోదావరి గట్టు సాంగ్. ఈ సినిమాలో వెంకటేష్ పాడిన బ్లాక్ బాస్టర్ పొంగల్ సాంగ్ అదిరిపోయింది. ప్రమోషన్లలో సైతం విభిన్న టాలెంట్ చూపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తోంది చిత్ర యూనిట్. ఈ పండగకి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చూసే సినిమా ఇదని ఇటీవల వెంకటేష్ అన్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోస్ కంప్లీట్ అయ్యాయి. ఆల్రెడీ సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కనిపిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే హిట్ సినిమా అని ఎప్పటిలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి తన టిపికల్ మార్క్ కామెడీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ముఖ్యంగా వెంకీ మామ కామెడీ టైమింగ్ వర్కౌట్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి యాక్టింగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందట. మొత్తానికి ఈ పండగకి థియేటర్లలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఆడియన్స్ ఎంజాయ్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ పెర్ఫార్మెన్స్ హైలైట్ అని, ఆ తర్వాత బుల్లిరాజు క్యారెక్టర్ కామెడీ, అలాగే భీమ్స్ అందించిన పాటలు సినిమాకి మరింత బలం అని అంటున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి యాక్టింగ్ బాగుందని పోస్టులు చేస్తున్నారు.